గనుడు యుద్ధానికి బయలుదేరాడు. ఎవడు పిలిచాడు యుద్ధానికి? వాడందరూ వాడి బయలుదేరాడు. మృత్యువును వెతుక్కుంటూ వెళుతున్నాడు. ఇక్కడ తిన్నగా కపిల మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. రణభేరి మోగించాడు. అక్కడ యుద్ధాలు చేసే రాజులు ఉన్నారా? మొత్తానికి చేరుకున్నాడు. అక్కడ అప్పుడు చెప్తున్నాడు కపిలుడు, ఆ గనుడు వచ్చాడయ్యా పరివారంతో సహా. నా దగ్గర ఉన్న మంత్రశక్తి తపశ్శక్తి తప్ప నా దగ్గర సైన్యం ఉందా? ఏమున్నాయి? నువ్వే చూసుకోవాలి, నువ్వు అవతరించిందే దానికోసం కనుక అంటే నేను చూసుకుంటానన్నాడు. ఈ లోపల గనుడికి 2 కొడుకులు ఉన్నారని చెప్పుకున్నాం కదా, వాళ్ళిద్దరూ బయలుదేరి నీ దాకా ఎందుకు నాన్న, ఆ ఏనుగు మొహం వాడి పనేదో మేము చూస్తామని బయలుదేరి వచ్చారు. అక్కడ ఎప్పుడైతే వాళ్ళిద్దరూ సైన్యాలతో వచ్చారో, వాళ్ళిద్దరూ సామాన్యులు కారు. అప్పుడు అక్కడున్న సిద్ధీదేవి స్వామితో చెప్పిందట, మీరు అనుమతిస్తే నేను యుద్ధానికి వెళ్తాను. అందుకని అక్కడ ఈ సిద్ధీదేవి ఎవరో కాదు, స్వామి ఒళ్ళో కూర్చున్న వల్లభాదేవియే సిద్ధి బుద్ధి అని 2 రూపాలతో ఉంది. ఇది తెలుసుకోండి. అక్కడ సిద్ధి బుద్ధి. ఎందుకంటే ఉపాసనా సంప్రదాయంలో దేవతని శక్తి సహితంగా ఉపాసించిన ఒక సంప్రదాయం. అని గణపతిని బ్రహ్మచారిగాను ఉపాసిస్తారు, శక్తి సహితంగాను ఉపాసిస్తారు. ఆ శక్తి ఎక్కడి నుంచో రాదు, వాళ్ళ శక్తే. ఇదంతా ఉపాసనా సంప్రదాయాలు. అది ఒక మహాలక్ష్మి, ఆవిడే సిద్ధి బుద్ధి రూపాలుతుంది. ఇప్పుడు సిద్ధీదేవి వచ్చిందట. వచ్చి సింహవాహనారూఢయే వెళ్ళిందండి. ఈసారి సామాన్యం కాదు. ఇక్కడ సిద్ధీదేవి చేసిన యుద్ధ వర్ణన అద్భుతంగా ఉంటుంది. ఆ సిద్ధీదేవి శరీరం నుంచి రకరకాల సైన్యాలు బయటకు వచ్చేయట. భండ సైన్య వధోద్యుక్త శక్తిసేనా సమన్విత అని చెప్పినట్లుగా అమ్మవారు అయినటువంటి సిద్ధీదేవి, వల్లభాదేవి, సిద్ధలక్ష్మీదేవి యొక్క శరీరం నుంచి అద్భుతమైన శక్తులు వచ్చాయి. చూసారా? అమాయకంగా ఒళ్ళో కూర్చుంది అనుకోవద్దు, విజృంభిస్తే సింహవాహనగా వస్తుందా తల్లి, గుర్తుపెట్టు. అలాంటి ఆ సిద్ధలక్ష్మీదేవి సింహవాహన రూఢై తన నుంచి అనేక సైన్యములను ఉత్పత్తి చేసింది. అప్పుడు ఆశ్చర్యకరంగా ఆ గనుడి కొడుకులు 2తో పాటు వచ్చిన సైన్యములన్నీ కూడా అమ్మవారి శరీరము నుంచి ఉత్పన్నమైన సైన్యము ద్వారా హతమయ్యింది. మొత్తం కూడా దెబ్బతిన్నారు వాళ్ళందరూ. ఆ తర్వాత వింత ఏమిటంటే, అమ్మవారు తీక్ష్ణంగా చూస్తూ ఉంటే అమ్మవారి కళ్ళల్లోంచి ఒక శక్తి ఉత్పన్నమైందండి. ఒక పురుషుడు ఉత్పన్నుడయ్యాడు. ఇతడే గణేశ సిద్ధీదేవుల పుత్రుడు అనుకోవచ్చు. ఇతడికి లక్షుడు అని, లాభుడు అని 2 పేర్లు ఉన్నాయి. ఆయన వచ్చి మహాపరివారంతో బయలుదేరి గనుడు యొక్క 2 కొడుకుల్ని సంహరించేట. అంటే గణపతి కొడుకు వచ్చి గనుడి కొడుకుల్ని కొట్టారండి. ఇక్కడ మొత్తం సంహరింపజేశారు. ఎప్పుడో దానితో గనుడు భోరుమును ఏడ్చాడు పుత్రశోకంతో. దుఃఖితుడై పుత్రశోకం వల్ల కలిగిన రోషంతో మరింత కోపంగా యుద్ధానికి బయలుదేరట. ఆ బయలుదేరినప్పుడు గణపతి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు ఇక్కడ సింహవాహనంపై గణపతి వచ్చాడు యుద్ధానికి. అప్పుడు గనుడికి గణపతికి జరిగిన యుద్ధం అద్భుతంగా జరిగింది. ఆ యుద్ధంలో గణపతి తన యొక్క పరశువుతో, చేతిలో ఉన్న గొడ్డలితో, పరశువు పట్టుకున్నా అంటే అర్థం తనలో ఉన్న శివశక్తిని తెలియజేస్తుంది. దానితో గణుణ్ణి సంహరించాడు. లోకానికి క్షేమం కలిగింది. దీన్ని బట్టి గణపతి ఒక యుద్ధమూర్తి అని తెలుసుకోండి. ఇక్కడ గణపతి సౌమ్యుడు మాత్రమే కాదు, ఒక ఏనుగు విజృంభించి పరిగెత్తుకొస్తే ఎవడు నిలబడగలడు చెప్పండి. అందుకే అసుర సంహారమైన అవతారం ఇంత పని చేయగానే గణుడు సంహరింపబడ్డాడు. మొత్తానికి గణపతి చేతిలో మరణించిన గణుడు జీవుడు గణపతిలో ఐక్యమయ్యాడు తెలుసుకోండి. సామాన్యం కాదు. ఇక్కడ దానితో లోకక్షేమం అయింది. ఎక్కడో వానప్రస్థంలో ఉన్న అభిజిత్తు తిరిగి రాజ్యానికి వచ్చి కొడుకు పోయాడు, మనవలు పోయారు. ఒక వ్యవస్థని తాను ఏర్పాటు చేసి మళ్ళీ సుస్థిరం చేసి తిన్నగా తాను తన కొడుకు దాచిపెట్టిన చింతామణిని పట్టుకొచ్చాడు. ఎవరు? తండ్రి అభిజిత్తు. తిన్నగా తీసుకువచ్చి కపిల మహర్షి చేతిలో పెట్టి, క్షమించవయ్యా, తాపసవేణి ద్రవ్యాన్ని నా కొడుకు అపహరించి పాపం చేశాడు, నేను చెప్పినా వినలేదు, నేను నీకు తిరిగి సమర్పించుకుంటున్న ఒక్కటే కోరిక, మరణించిన వాడు ఎలాగూ తిరిగిరాడు, నా పుత్రుడికి సద్గతి కలగాలని నిన్ను కోరుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ నీ పుత్రుడు ఏదో భయంకరమైన జీవుడే కావచ్చు కానీ పుణ్యజీవుడయ్యా. అందుకే గణపతి చేతిలో మరణించి ఎప్పుడో సద్గతిని పొందాడు కనుక నువ్వు అతని విషయంలో బాధపడకు అని ఎప్పుడైతే చెప్పాడో కపిలునికి చింతామణి దొరికింది. ఆ చింతామణి పట్టుకుని గణపతి దగ్గరికి వచ్చాట. ఆయన అక్కడే ఉన్నాడు గణపతి. కపిల మహర్షి ఆశ్రమంలో వెలిసిన గణపతి వద్దకు వచ్చి ఇదిగో ఈ చింతామణి తీసుకున్నట్ట. వెంటనే గణపతి, దీనికోసమేగా ఇంత యుద్ధం జరిగింది, నువ్వే ఉంచుకో అన్నట. నేను చింతామణి కోసం యుద్ధం చేయలేదు స్వామి, యుద్ధం కోరుకోలేదు, లోకక్షేమం కోసం కోరుకున్నానంతే. అసలు ఇప్పుడు నాకు తెలిసింది, ఇలాంటి చింతామణులు ఇలాంటి కామధేనువులు దొరికితే ఇప్పుడు గనుడి వల్ల వచ్చినట్టు రేపు మరొకడి వల్ల ప్రమాదం వస్తుంది. ఏ ప్రమాదము లేని చింతామణి, ఏ ప్రమాదము లేని కామధేనువు, ఏ ప్రమాదాన్నైనా పోగొట్టగలిగే చింతామణి నువ్వే అని నేను తెలుసుకున్నాను. అందుకు చింతామణి ఉంటే ఏదో సాధిస్తామని కాదు, నువ్వుంటే అన్నీ సాధించగలము. ఎందుకంటే వీడు అపహరించుకోబోతున్నప్పుడు చింతామణి తనను తాను రక్షించుకోలేదు, నన్ను రక్షించలేదు. నువ్వు నన్ను రక్షించావు, చింతామణిని రక్షించావు, లోకాన్ని రక్షించావు.
అందుకే నిజమైన తెలివైన వాడు చింతామణులు సంపదలు కోరుకోడయ్యా, అసలు సంపదైన భగవంతుడివి నిన్ను కోరుకుంటాడు. కనుక నువ్వుంటే చాలు, నువ్వు భక్త చింతామణివి, నువ్వు చింతామణి గణపతివి అన్నారు ఇక్కడ. ఇవాళ మనం చెప్పుకున్న కథ ఎవరైతే శ్రద్ధాళువులై విచ్చుకున్న కళ్ళతో శ్రద్ధగా విన్నారో వాళ్ళకి చింతామణి గణపతి అనుగ్రహం లభించుగాక. ఈ కథంతా చెప్పి వివరిస్తూ ఉన్నాడు వ్యాసదేవుడు. ఎవరైతే ఈ కథను వింటారో వారికి చింతామణి గణపతి అనుగ్రహం లభిస్తుందన్నారు. మంత్రశాస్త్రాల్లో చింతామణి గణపతి మంత్రము ఉందండి. 2 ఉన్నాయి మంత్రాలు, చింతామణి గణపతి మంత్రాలు. విశేషం, క్షిప్ర గణపతి మంత్రములు 2 ఉన్నట్లుగా చింతామణి గణపతి మంత్రాలు. చింతామణి గణపతి మంత్రం చేస్తే ఏది కోరితే అది లభిస్తుంది. అసలు చింతామణి గణపతి నామం చాలుట అంత గొప్పది. అందుకే ఇన్ని మార్లు అంటున్నాం. ఒక్కొక్క దానిలో ఎంత వివేచన పెట్టాడు. ఇప్పుడు ఈ కథలో ఎంత అద్భుతమైన విషయం మనకు చూపిస్తున్నాడు ఇక్కడ. కర్మల ద్వారా యజ్ఞముల ద్వారా సంపాదించే స్వర్గలోకాది లోకముల్లో లభించే చింతామణి లాంటి సంపదలు కాదయ్యా, ఈ కర్మలకు అతీతమైనటువంటిది పరతత్వం అనేటువంటి చింతామణి, అది సంపాదించుకో, అదే నిజమైన రక్షణ నీకు ఇస్తుందనే అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ అలాంటి భక్త చింతామణి గణపతి కథ వృత్తాంతాన్ని చెప్తున్నాడు. ఈ చింతామణి గణపతి మంత్రానికే రత్నగర్భ గణపతి అని మరొక పేరుందండి. ఈ రత్నగర్భ గణపతి యొక్క స్వరూపం మనకి శృంగేరిలో కనబడుతుంది. ఎందుకంటే శృంగేరి జగద్గురువులు మహానుభావులు నేటికి గణపతిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఒకప్పుడు తురుష్కుల పాలనలో శృంగేరి మీదకి దండయాత్రకు వచ్చారట. ఒక్కసారి అందరూ భయచకితులయ్యారు. ఆ పీఠాధీశ్వరులు, అప్పుడు ఉన్నటువంటి పీఠాధీశ్వరులు ఒక్కసారి లేచి నిలబడి అక్కడ స్తంభం మీద చేతికి అందినటువంటి ఇటుక ముక్కతో గణపతి బొమ్మను లిఖించారండి. ఆయన లిఖించిన వెంటనే ఆయన బొమ్మ గీస్తే ఆ గీసినంత మేర ఉబ్బి గణపతి విగ్రహం తయారైంది. అక్కడ మంత్రశక్తి విశేషం ఉంటుంది. ఆ వచ్చినటువంటి మొత్తం ముష్కర సైన్యాన్ని అంతటినీ ఆ గణపతి తరిమి కొట్టేట్టు చూడండి ఇక్కడ. అందుకే స్వామి భవ్యమైన సనాతన వైదిక ధర్మంపై రకరకాల దాడులు చేస్తూ మార్పుళ్ళు చేస్తున్న ముష్కరులందరినీ తరిమి కొట్టవయ్యా అని ప్రార్థించవలసిన సమయం ఇది, తెలుసుకోండి. అలాగ తోరణ గణపతి నేటికి కనబడతాడు మీకు శృంగేరిలో. అక్కడ కూడా స్వామి రత్నగర్భ గణపతి ఆరాధింపబడుతున్నాడు. ఇది విశేషమైన విషయం. అదేవిధంగా శ్రీశైల మహాక్షేత్రంలో సరిగ్గా స్వామి మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళబోతూ ఉంటే గర్భగుడికి ప్రారంభంలో ఎడమ చేతి వైపు రత్నగర్భ గణపతి కనబడతాడు. ఆయనే చింతామణి గణపతి, తెలుసుకోండి ఇక్కడ.